రామకృష్ణ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి మా పెద్దన్న మాకంటే దాదాపు 30 years నుంచి మాకన్నా మిత్రులు గురువులాగా మా అన్నగారు, నాకు మాజీ మంత్రివర్యులు, ఎంపీ గారు, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు. చాలా పోస్టులు చేసిన అన్నగారు వారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కళ అంజలి కదా, నాట్య అంజలి అన్నీ ఆమె అవి చూసుకుంటున్న హంస వీణా గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా మిత్రులు మాణిక్ గారికి, అలాగే హీరో గారికి, అలాగే మా విజయ్ కుమార్ గారికి, మేడం ప్రిన్సిపల్ మేడం గారికి, ఆయన స్పాన్సర్ కృష్ణారెడ్డి గారికి, ఇంకా ఆశా గారికి, నటి తర్వాత గురువు వెంకట గారికి, చాలా మంచి బ్రహ్మాండమైన యాంకరింగ్ చేస్తున్న మా మేడం పేరు ఎందుకు శ్రీలక్ష్మి గారికి, అలాగే ఈ కార్యక్రమంకి చాలామంది పిల్లలు చాలా బ్రహ్మాండంగా మంచి డ్యాన్స్ నేర్పించడానికి వచ్చిన తల్లిదండ్రులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. ముఖ్యంగా నేను కూడా ముందు నుంచి కళల మీద అభిమానంతో ఈ ఇండస్ట్రీకి రావడం జరిగింది. నేను దాదాపుగా 30 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా. దాదాపు 43 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన, దాదాపు 9 సినిమాలు డైరెక్షన్ చేసిన. సూపర్ స్టార్ కృష్ణతో కూడా నేను డైరెక్షన్ చేసిన. సుమారు కృష్ణ, రవితేజతో నీకోసం ఫస్ట్ సినిమా మేము చేసినాం. ఇట్లా చాలా సినిమా 43 సినిమాలు చేసినాం. ఇప్పుడు దీక్ష అనే ఒక సినిమా రిలీజ్ ఉంది. April 10th రిలీజ్ చేస్తున్నాను. దాంతోపాటు కబడ్డీ, మహిళా కబడ్డీ అని మొన్ననే కొత్త మూవీ స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో మన ఇండియన్ టీమ్, కబడ్డీ టీమ్ లాస్ట్ టైం ఛాంపియన్స్ అయినారు అమ్మాయిలు, ఈసారి కూడా ఛాంపియన్స్ అయినారు. వాళ్ళను 8 మందిని తీసుకొని మొన్ననే మా దగ్గర ప్రెస్ మీట్ కూడా పెట్టినాము. పూజా నరవాల్ అని మన ఇండియన్ కబడ్డీ టీం వైస్ చైర్మన్ వచ్చిన అమ్మాయి, ఇంకొక అమ్మాయి రాధికా రెడ్డి అనే అమ్మాయి తెలంగాణ ఆంధ్ర ఛాంపియన్ కబడ్డీలో, ఆ అమ్మాయి వచ్చింది. అలాగే మా అమ్మాయికి తులసి అని కూడా వచ్చిన అమ్మాయి, ఆమె కూడా అందులో ఆర్టిస్ట్. అలాగే దీక్షలో చేసింది, తర్వాత ఇందులో కూడా చేసింది. ఆమె కూడా కబడ్డీ ప్లేయర్. అలాగే మౌనిక అని ఆమె కూడా కబడ్డీ ప్లేయర్. చాలామంది అంటే కబడ్డీ అంటే ఎందుకు పెట్టినానంటే నేను కబడ్డీ ప్లేయర్, డిస్ట్రిక్ట్ ప్లేయర్. నేను కూడా నా దగ్గర అప్పుడు మా అన్నకు కూడా తెలుసుకున్నాడు, విఠల్ రెడ్డి అని ఒక పంక్తి ప్రజలు ఉంటే నాకు మెదక్ జిల్లా డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్ ప్రకటించినారు. దాంతోనే ఇంతవరకు మనకు ఇండియాలో అమ్మాయిలతో ఎవరు సినిమాలు చేయలేదు. కబడ్డీ అనేది సినిమా చేయలేదు. ఇందుకు ఈ మధ్యకాలంలో అమ్మాయిలు చాలా ఉత్సాహంగా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఆ తర్వాత కబడ్డీ కూడా చాలామంది ఆడుతూ ఉన్నారు. అమ్మాయిలు కూడా మనకి లాస్ట్ టైం వరల్డ్ ఛాంపియన్ వచ్చినారు మనకు కబడ్డీ ఉమెన్స్. అలాగే ఈసారి కూడా వరల్డ్ ఛాంపియన్ వచ్చిందని మొన్న 2 months బ్యాక్. కాబట్టి వాళ్ళతో ఎందుకు తీయొద్దని చేసుకొని చేయడం జరిగింది. అందులో ఇప్పుడు మంగిలి 2 పాటలు పాడింది, మధుప్రియ 2 పాటలు పాడింది, గీతామాధురితో 1 పాట పాడించాను. టోటల్ పాటలు కంప్లీట్ అయినాయి. త్వరలో సినిమా చేయబోతున్నాను. దానికి మా హంస మేడం గారు, ఎక్కడ హంస మేడం గారు, నేను ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి రావడానికి కారణం ఏంటంటే మేము మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఒక నంది అవార్డు ఇవ్వాలని రావడం జరిగింది. ఇందులో ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇద్దామని నేను వచ్చినాను. నాకు బాగా నచ్చింది 5 అమ్మాయిలు బాగా చేసినారు. అందులో 2 సార్లు కట్టుకున్న అమ్మాయి నాకు బాగా చేసింది. అమ్మాయి పేరేందో తెలియదు నాకు. ఆ అమ్మాయిని పిలిచి అన్న చేతుల మీదుగా ఆమెకు నంది అవార్డు ఇస్తాను. దేవిక రండి. అదే అవార్డు అక్కడే ఇద్దరు